సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 61వ అధ్యాయము. హనుమంతుడు లంకలో తాను చేసిన పనులు జరిగిన విషయములన్నీ జాంబవంతునికి అంగదునకు మిగిలిన వానరశ్రేష్ఠులకు చెప్పి ఇంకా ఇలా చెప్పసాగాడు. సీతాదేవి మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య మహత్తు చేత రాముని ప్రయత్నము సఫలమవుతుంది అని నా నమ్మకము. కానీ రాక్షసరాజు రావణుడు సామాన్యుడు కాదు, మహాబలవంతుడు. అతడికి కోపం వస్తే ఎవరినీ లెక్క చేయడు. తన తపోబలంతో ముల్లోకములను నాశనం చేయగల సమర్థుడు. రావణుడు సీతను తీసుకుని వెళ్ళేటప్పుడు ఆమె శరీరాన్ని తాకాడు. కానీ రావణుడు భస్మం కాకపోవడానికి కారణం అతడు చేసిన తపస్సు ఫలితమే. మరొకడైతే సీత పాతివ్రత్య మహిమకు భస్మం కాక తప్పదు. సీతకు కోపం వస్తే తన పాతివ్రత్య మహిమతో ఏమైనా చేయగలదు. ఇది పరిస్థితి. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనమందరం లంకకు పోయి సీతను తీసుకుని వచ్చి రామునికి అప్పగించడమా? ఎందుకంటే రావణుని ససైన్యంగా నాశనం చేయడానికి నేను ఒక్కడినే చాలు. నాకు రావణుని సైన్యం యొక్క ఆనుపానులు బాగా తెలుసు. నాకు తోడు మీరందరూ ఉన్నారు. మీరందరూ బలవంతులు, అస్త్రములను శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు. మీరందరూ నాతో ఉంటే ఇంక చెప్పేదేముంది? క్షణాల్లో రావణుని సోదరులను, రావణుని పుత్రులను, సమస్త సైన్యమును సంహరించవచ్చును. ఇంద్రజిత్తుచే ప్రయోగింపబడే బ్రహ్మాస్త్రము, ఇంద్రాస్త్రము, రౌద్రాస్త్రము, వాయువ్యాస్త్రము, వారుణాస్త్రమును, ఇంకా రకరకాల అస్త్రములను నేను దూదిపించల మదిరి ఎగరగొట్టగలను. రాక్షసులందరినీ చంపగలను. నా పరాక్రమంతో రావణుని బంధించగలను. నేను కురిపించే రాళ్ల వర్షానికి దేవతలే భయపడతారు. ఇంక ఈ రాక్షసులు ఒక లెక్క. నా దాకా ఎందుకు? ఈ జాంబవంతుడు చాలు రాక్షసులందరినీ తుదముట్టించడానికి. అంతదాకా ఎందుకు? మన యువరాజు అంగదుడు చాలు సకల రాక్షస నాయకులను సంహరించడానికి. మన పనసుడు, నీలుడు తలుచుకుంటే మందర పర్వతం కూడా బద్దలు కొట్టగలరు. ఇంకా రాక్షసులు వారి ముందు ఎంత? దేవాసులు గాని, గంధర్వులు గాని, యక్షులు గాని, పన్నగులు గాని మన మైందునకు ద్వివుదునకు ఎదురు నిలిచి పోరాడగలరా? వారే పోరాడలేనప్పుడు ఈ రాక్షస సాధుములు ఎంత? ఎందుకంటే ఈ మైందుడు ద్వివుదుడు బ్రహ్మదేవుడు వరం చేత అమృతమును సేవించారు. వారికి ఎక్కడ అపజయము అనే మాట లేదు. పైగా వీరికి ఎవరి చేతను చావురాదని బ్రహ్మదేవుడు వరం కూడా ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో గర్వించి వీరు దేవతలను జయించి వారి వద్ద ఉన్న అమృతం తాగారు. అందువలన వీరు అజేయులు. కాబట్టి ఈ మైందుడు ద్వివిధుడు కోపిస్తే లంకానగరం సర్వమూ నాశనమైపోతుంది. ఇప్పటికే నేను లంకానగరంను అగ్నికి ఆహుతి చేసి మన వానరుల పరాక్రమంను లంకావాసులకు తెలియజేశాను. అంతేకాదు, నేను లంకలో రామలక్ష్మణుల యొక్క, మన రాజు సుగ్రీవుని యొక్క బలపరాక్రమముల గురించి రావణునికి తెలియజేశాను. అశోకవనంలో ఉన్న సీత సదా రామనామస్మరణ చేస్తూ ఉందే కానీ రావణుని పేరు ఒక్కసారి కూడా తలవడం లేదు. మన రాముని భార్య సీత లంకలో బంధించబడి ఉంది. ఆమె ఎప్పుడూ రాముడిని మనస్సులో స్మరిస్తూ ఉంది. సీత నిరంతరము శోకిస్తూ ఉంది. అటువంటి సీతను రాక్షస స్త్రీలు నిరంతరము భయపెడుతున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు. రావణుడు ఆమెకు 2 నెలల గడువు ఇచ్చాడు. వారి బాధలను తట్టుకోలేక సీత ప్రాణత్యాగమునకు సిద్ధమైంది. అది నేను కళ్ళారా చూశాను. ఆమెకు నేను కిష్కింధలో జరిగిన విషయములన్నీ విపులంగా చెప్పాను. మేమందరం కూడా ఆమె కోసం నిరంతరము బాధపడుతున్నామని తెలియజేశాను. నా మాటలతో ఆమె ఊరట కలుగజేశాను. అసలు మనమంతా ఎందుకు? సీతకు కోపం వస్తే రావణుని ఈ పాటికి భస్మం చేసి ఉండేది. కానీ అలా చేయలేదు. కారణం ఆమెకు రాముని మీద ఉన్న అచంచల భక్తి, విశ్వాసము. సీతను అపహరించగానే రావణుడు సగం చచ్చాడు. ఇప్పుడు రావణుని రాముడు చంపడం కేవలం నిమిత్త మాత్రమే. కాబట్టి మనమంతా కలిసి సీతను రావణుని చెర నుండి విడిపించుటకు తగిన ప్రయత్నములు చేయాలి అని హనుమంతుడు తన సుదీర్ఘమైన ప్రసంగమును ముగించాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 61వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.